అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీని ఎలా లెక్కిస్తారో, నిబంధనలు ఏమిటి అనేది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీ అనే అంశం కేవలం సమయం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అది అనేక నిబంధనల సమాహారం అన్నమాట. సాధారణంగా మనం థియేటర్ క్యూ లైన్‌లో ముందు నిలబడిన వారికి ముందు టికెట్ దొరుకుతుందని భావిస్తాము. కానీ ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌లో ఈ క్యూ లైన్ లాజిక్ అస్సలు పనిచేయదు. దీనిని ఒక పాము నిచ్చెన ఆటతో అయితే పోల్చవచ్చు. ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద పాము మింగేసినట్లుగా సీనియారిటీ జాబితాలో అట్టడుగుకు నెట్టేస్తుంది. అదే నిబంధనలు సరిగ్గా పాటిస్తే నిచ్చెన ఎక్కినంత త్వరగా ప్రమోషన్‌లను పొందవచ్చు. చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసుల్లో అడుగుపెట్టిన రోజు నుండే తమ సీనియారిటీ మొదలవుతుందని ఒక పెద్ద అపోహలో ఉంటారు. కానీ చట్టం దృష్టిలో సీనియారిటీకి పునాది విధుల్లో చేరిన తేదీ కాదు. ఆ ఉద్యోగి సర్వీస్ రెగ్యులర్ అయిన తేదీ. డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ మాత్రమే. అయితే ఈ యొక్క రెగ్యులరైజేషన్ తేదీ అనేది ఉద్యోగి ఏ విధానం ద్వారా నియామకం పొందారు అనే దానిపైన ఆధారపడి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఏపీపీఎస్‌సీ లేదా డీఎస్‌సీ వంటి బోర్డుల ద్వారా ఒకే నోటిఫికేషన్‌లో వందల మంది ఎంపికైనప్పుడు అందరికీ ఒకేసారి నియామక పత్రాలైతే అందుతాయి. అయితే మెడికల్ సర్టిఫికేట్ రావటంలో ఆలస్యం కావటం వల్లనో లేదా పోలీసు వెరిఫికేషన్ లేదా పోస్టల్ జాప్యం వల్లనో ఒక అభ్యర్థి తన తోటి అభ్యర్థి కంటే 10 రోజులు ఆలస్యంగా జాయిన్ అవ్వవచ్చు. అటువంటప్పుడు ఆలస్యంగా చేరిన వ్యక్తి తన సీనియారిటీని కోల్పోవడం అన్యాయం అవుతుంది. అందుకే ప్రభుత్వం అటువంటి సందర్భాలలో జాయినింగ్ తేదీని పక్కన పెట్టి రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి మెరిట్ ఆర్డర్ లేదా ర్యాంక్ ఆధారంగానే సీనియారిటీని అనేది నిర్ణయిస్తుంది. అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఒక నెల ఆలస్యంగా చేరిన 10వ ర్యాంక్ వచ్చిన వ్యక్తి కంటే అతను సీనియర్‌గా పరిగణించబడతారనమాట. ఇది ఒక వ్యక్తి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. ఇక ప్రమోషన్‌ల ద్వారా పై పోస్టులకు వెళ్ళే వారి విషయంలో కూడా ఒక స్పష్టమైన నిబంధన ఉంది. ఒకే బ్రాంచ్‌లో ఐదుగురి ఐదుగురికి ప్రమోషన్ వచ్చినప్పుడు ఒకే బ్యాచ్‌లో కింది పోస్ట్‌లో వారి మధ్య ఉన్న సీనియారిటీ క్రమం ఏదైతే ఉందో అదే క్రమంపై పోస్టులలో కూడా కొనసాగుతుంది. పై పోస్టులలో కూడా. అయితే కొత్త పోస్టులలో ఒకరు ముందు బాధ్యత స్వీకరించిన, మరొకరు సెలవులో ఉండి వారం తర్వాత చేరిన పాత సీనియారిటీ ఆర్డర్ అనేది మారదు. అయితే కారుణ్య నియామకాల విషయంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. మానవతా దృక్పథంతో విద్యా అర్హతలు పూర్తిగా లేకపోయినా ఉద్యోగంలో చేరడానికి అవకాశం అయితే ఇస్తారు. కానీ సదరు అభ్యర్థి నిర్ణీత గడువులోపు ఆ యొక్క క్వాలిఫికేషన్ సాధించిన మరుసటి రోజు నుండి మాత్రమే అతని సర్వీస్ రెగ్యులర్ అయినట్లుగా గుర్తిస్తారు. ఆ విద్యార్థి విద్యా అర్హత లేని కాలానికి కేవలం జీతం మాత్రమే వస్తుంది తప్ప అది సీనియారిటీ కిందకైతే లెక్కించబడదు. అంటే రెగ్యులర్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగికి అత్యంత కీలకమైన పరీక్ష ప్రొబేషన్. పరీక్ష పాసై జ్ఞానం ఉంది అని నిరూపించుకున్నప్పటికీ ఆఫీసు వాతావరణంలో, ఫైళ్ళ నిర్వహణలో ప్రాక్టికల్‌గా ఎంత సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారో చూడటానికి ఈ టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. నేరుగా రిక్రూట్ అయిన వారికి సాధారణంగా 2 ఏళ్ల ప్రొబేషన్ అయితే ఉంటుంది. అదే ప్రమోషన్ ద్వారా వచ్చిన వారికి 1 సంవత్సరం ప్రొబేషన్ ఉంటుంది. ఈ కాలంలో ప్రభుత్వం నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలను తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఈ పరీక్షల కోసం ప్రభుత్వం మొత్తం 3 సంవత్సరాల గరిష్ట గడువునైతే ఇస్తుంది. ఒకవేళ ఉద్యోగి తన స్వయంకృత అపరాధం వల్లనో లేదా నిర్లక్ష్యం వల్లనో ఆ 3 ఏళ్లలో పరీక్ష గనక పాస్ కాకపోతే అప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి రూల్ నంబర్ 16 అనే పాము కాటేస్తున్నట్లే. అంటే రూల్ నంబర్ 16 ప్రకారం ఒక ఉద్యోగి గడువు దాటిన తర్వాత ఎప్పుడు పరీక్ష పాస్ అయితే ఆ తేదీ నుంచి సరిగ్గా 2 ఏళ్లు వెనక్కి లెక్కించి కొత్త రెగ్యులరైజేషన్ తేదీని ఖరారు చేస్తారు. దీనివల్ల ఆ ఉద్యోగి అంతకు ముందు చేరినటువంటి 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ల సర్వీస్ సీనియారిటీ పరంగా
పూర్తిగా వాషౌట్ అయిపోతుంది. అంటే ఆ కాలానికి అతను జీతం తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సీనియారిటీ లిస్ట్‌లో మాత్రం అతని కంటే జూనియర్‌లే అతని కంటే పైకి వెళ్లి బాధ్యతలు చేపడతారు. ఇది ఒక ఉద్యోగి కెరియర్‌లో కోలుకోలేని దెబ్బ. అయితే డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించటంలోనే ఆలస్యం చేస్తే మాత్రం ఉద్యోగికి ఎటువంటి నష్టము ఉండదు. అలాగే ఈ మేరకు డైస్ నాన్ వంటి అనధికార గైర్హాజరుల వల్ల సర్వీస్ కాలం అనేది లెక్కించబడదు. ఇది కూడా ప్రొబేషన్ మరియు సీనియారిటీని ప్రభావితం అయితే చేస్తుంది. అయితే మరొక ప్రధాన అంశం ఏంటంటే బదిలీలు. ఒక ఉద్యోగి తన సొంత అభ్యర్థనపై ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు లేదా ఒక జోన్ నుండి మరొక జోన్‌కు బదిలీ అయితే అతను తన పాత సీనియారిటీని కోల్పోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ నంబర్ 371 మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారంగా కొత్త లోకల్ క్యాడర్‌లో చేరగానే ఆ లిస్టులో అత్యంత చివరి స్థానంలో చేరాల్సి ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద సీనియారిటీ లిస్ట్‌లో పాత చోట 10 ఏళ్ల సర్వీసు ఉన్నా, కొత్త చోట అతను అందరికంటే జూనియర్‌గా అవుతాడు. ఇది లోకల్ ఉద్యోగుల ప్రమోషన్ హక్కులను కాపాడటానికి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణ. అందుకే బదిలీలు కోరుకునే ముందు సీనియారిటీపై దాని ప్రభావాన్ని బేరీజు వేసుకోవటం చాలా ముఖ్యం. అయితే మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం నియామక పత్రాలతో ముగిసేది కాదు. అది నిరంతరం నిబంధనలను పాటిస్తూ సాగించాల్సినటువంటి ప్రయాణము. ఫ్రెండ్స్ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రెగ్యులరైజేషన్ తేదీ విషయానికొస్తే సీనియారిటీ అనేది విధుల్లో చేరిన రోజు నుండి కాకుండా సర్వీస్ రెగ్యులర్ అయిన తేదీ నుంచి లెక్కించబడుతుందన్నమాట. ఇకపోతే మెరిట్ ర్యాంక్ విషయానికి వస్తే ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారికి జాయినింగ్ తేదీతో సంబంధం లేకుండా కేవలం ర్యాంక్ ఆధారంగానే సీనియారిటీనైతే ఇస్తారనమాట. ఒకేసారి జాయిన్ అయినా సరే ర్యాంక్ ఎక్కువగా ఉన్న వారికి సీనియారిటీ ఎక్కువ ఇస్తారు. ఇకపోతే ప్రొబేషన్ కాలం. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లకు 2 ఏండ్లు ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్. అదే ప్రమోషన్ మీద వచ్చిన వారికి 1 ఏడాది పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇకపోతే రూల్ నంబర్ 16 డిపార్ట్‌మెంటల్ పరీక్షలు సకాలంలో పాస్ కాకపోతే సీనియారిటీ వెనక్కి నెట్టబడుతుంది. పుష్ బ్యాక్. బదిలీల ప్రభావము. సొంత అభ్యర్థనపై అంతర్ జిల్లా బదిలీలు పొందితే సీనియారిటీ లిస్టులో చివరి స్థానానికి చేరుకుంటారు. డైస్ నాన్ అనుమతి లేని సెలవులు లేదా సమ్మెకాలం సీనియారిటీకి మరియు పెన్షన్‌కు లెక్కించబడదు. సో, మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీ అనేది రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ మరియు నిబంధనల అమలుపైన ఆధారపడి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా మెరిట్ ర్యాంకు పొందిన వారికి రక్షణ ఉన్నప్పటికీ, శాఖాపరమైనటువంటి పరీక్షలలో నిర్లక్ష్యం వహిస్తే రూల్ నంబర్ 16 ద్వారా సీనియారిటీని కోల్పోయే ప్రమాదమైతే ఉంది. బదిలీలు మరియు క్రమశిక్షణా చర్యలు కూడా ఉద్యోగుల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం వల్ల మాత్రమే ఉద్యోగి తన కెరియర్‌ను విజయవంతంగా మరియు సకాలంలో ప్రమోషన్‌లతో కొనసాగించగలడు.